హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి ఫ్లఫీగా ఆమ్లెట్ రెసిపీ. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక 2 ఎగ్స్ క్రాక్ చేసి తీసుకుందామండి. చూడండి, ఇలాగా 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఏంటంటే మా ఫ్రెండ్ తలకబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు. అన్నాడు, ఆంటీ మీరు మంచి మంచి కర్రీస్లు చూపిస్తారు కానీ బెంగళూరులో ఇంకా మంచి మంచి కర్రీస్లు దొరుకుతాయి, కానీ నాకు మాత్రం మీరు ఆమ్లెట్ చేయడం మాత్రం నేర్పించండి. అది కూడా ఫ్లప్పీగా, ఎక్దమ్ బాగా ఫ్లప్పీగా పొంగిన ఆమ్లెట్ మీరు చేసి పెడతారు చూడండి. ఇలాగా గిలక్ కొట్టుకోండి. అలాగా అనగానే, ఏంట్రా ఇన్ని కూరలు ఇన్ని కర్రీలు నేను చేస్తుంటాను, నువ్వు నాకు ఆమ్లెటే చేయడం నేర్పిస్తున్నా అంటే ఆమ్లెట్ అలాగ దొరకదు మీరు చేసిన అలాగా అని. సరేనైతే నీకు చూపిస్తాను, ఇంకా మీరు చూడండి. నా వ్యూవర్స్ చాలా మీరు అనుకోవద్దు ఏంటి ఆమ్లెట్ చేయడం మాకు రాదా అని. కాదండి, బిగినరు పిల్లలు బయట వెళ్ళి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి ఆమ్లెట్ చేయడం అంతగా రాదు. నార్మల్ ఇలా కొట్టేసి వేసేస్తారు. బాగా గుడ్డల్ని గిల్ల కొట్టిన తర్వాత దీనిలోనే వేసుకుంటున్నాను సన్నంగా తరిగిన ఆనియన్స్, మీడియం సైజు 2, ఒక 4-5 పచ్చిమిరపకాయలండి. కొంచెం కారం తింటారు మా ఇంట్లోన, దాని నుంచి నేను వీళ్ళు వేస్తున్నాను. ఆ అబ్బాయి ఇంక తింటాడు కారం. మీకు కానీ ఇంట్లోన పిల్లలు కారం తక్కువ తింటే కారం తక్కువ వేసుకోండి. అయితే అన్నాడు, గిలో ఫ్లప్పీ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి, నాకు జాబ్ నుంచి వచ్చినప్పుడు టైం అయిపోతుంటుంది, నేను ఒక్కోసారి కూర కర్రీ తెచ్చుకొని కడుపు పోదు, బయట ఎప్పుడు మసాలాలు తినలేము కదా, అయితే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను దీనిలోకి. అందు గురించి ఇలాగ ఫ్లఫీ ఆమ్లెట్ని మీరు నేర్పిస్తే నేను బ్రెడ్ తోటైనా, రోటీలతోటైనా, రైస్ తోటైనా కుక్కర్లో పెట్టి చేసుకుంటూ నేర్పించండి అన్నాడు. నేను తప్పకుండా నేర్పిస్తాను అనుకొని అన్నాను. దాని తర్వాత దీనిలో వేస్తున్నానంటే అరచెంచాడు పసుపు, అరచెంచాడు కంటే తక్కువ అండి, కొంచెం కారం, ఎందుకంటే మిరపకాయలు వేస్తున్నాం కదా దాని నుంచి. అండ్ తప్పకుండా నేర్పిస్తాను. వీడు ఆమ్లెట్ అడుగుతున్నాడంటే చూడండి ఎంత బాధపడుతుంటాడు కర్రీలు తినలేక. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. బయట కర్రీలు ఎప్పుడో ఒకసారి తినడానికి బాగుంటాయి, మసాలా ఉంటాయి కదండి, పిల్లలు తినలేరు ఎక్కువ. అందు గురించి ఇలాంటి ఆమ్లెట్ మనం నేర్పించిస్తే ఎప్పుడైనా బ్రెడ్లతోటైనా రోటీలతోటైనా తినొచ్చు, వాళ్ళకి బాగా ఇంక అనిపిస్తుంది అనుకొని నేను అన్నాను. వీడు అడుగుతానంటే చాలామంది పిల్లలు ఇంక ఇలాగ ఇబ్బంది పడుతుంటారు, అందు గురించి ఇలాగ తక్కువ గుడ్డులతోటి ఎక్కువ ఆమ్లెట్ పెద్దది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి గుడ్లు తేడము మర్చిపోతారు వీళ్ళు ఉద్యోగాలు చదువుల్లో పడే. అందు గురించి ఇలాగ నేర్పిస్తున్నాను. మీరు కూడా చూసి ఎలాగ నచ్చిందా లేదా కమెంట్ చేసి చెప్పగలరు. ఆమ్లెట్లు అంటే ఎన్నో రకాలు ఉన్నాయండి. చీజ్ ఆమ్లెట్, ఎన్నో ఆమ్లెట్లు ఉన్నాయి. నేను టమాటో ఉన్న పాలు వేసిన ఆమ్లెట్ చాలా బాగుంటుంది, మా చిన్నప్పుడు తినేవాళ్ళం మేము. తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను, మీరు కమెంట్ చేసి చెప్పండి. చక్కగా గిలక్ కొట్టాలి, గిలక్ కొడితే ఏంటి ఫ్లఫీనెస్ వస్తుంది చాలా బాగా. ఇలాగ ఆనియన్, మిరపకాయలు అన్నీ కొంచెం కొంచెం మసాలా అన్నీ వేసిన తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దానికి చిన్న మంట మీద చక్కగా వేడి చేసుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేయాలి. వాటర్ ఉంటుంది కావాలా పైకి వస్తుంది. ఇలాగా చక్కగా కాగనీయాల. గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ చిన్న స్లోలోనే పెట్టండి. ఎప్పుడైనా ఆమ్లెట్ వేస్తారు స్లోలో పెడితే చక్కగా ఆమ్లెట్ ఫ్లప్పీనెస్గా చక్కగా దానికి పొంగి పైకి వస్తుంది. ఇలాగా చిన్న మంట మీద ఇలాగ వేస్తే చక్కగా ఇక మనం గిలక పెట్టుకు ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రైయింగ్ ప్యాన్. దాని తర్వాత ఇలాగ పోర్ చేసుకోవాలి ఎగ్. ఇలా చేసి ఎగ్ వేసిన తర్వాత కొంచెం ఇలా షేక్ చేస్తే ఫ్రైయింగ్ ప్యాన్కి అంటకుండా వస్తుంది. ఇలాగా షేక్ చేసుకోవాలి, వేయగానే వెంటనే ఇలా షేక్ చేయాలి, లేకపోతే అంటేస్తుంది, కొంచెం ఇబ్బంది పడతారు తీయడానికి. ఇలాగ వేసి దీన్ని కవర్ చేసి చక్కగా ఒక 4-5 నిమిషాలు ఉంచనిద్దాం. ఆ పైన ఉన్న వాటర్ ఉన్నది కదా ఆమ్లెట్ది పూర్తి ఎండిపోవాలి. చూపిస్తాను మీకు నేను. గ్యాస్ ఫ్లేమ్ మాత్రం ఎక్దమ్ లోయే పెట్టండి. లో పెట్టేసి చక్కగా ఆ పైన వాటర్ ఉన్నది కదా అది చక్కగా ఆరిపోయి ఎక్దమ్ అట్టులాగా రెడీ అవుతే అప్పుడు దానికి మనం టర్న్ చేద్దాం. చూద్దామా? చూడండి, పైన దానికి ఆమ్లెట్ తలక పూర్తిగా వైట్ వాటర్ పూర్తిగా ఆరిపోయింది. అలాంటప్పుడు మనం దీనికి టర్న్ చేస్తాం. మెల్లిగా కొంచెం నెమ్మదిగా ఇలాగ అట్లగరతోటి
చక్కగా. యాస్, రెడీ. ఎంత బాగా టర్న్ అయింది చూడండి, విరగకుండా. అదే పచ్చిదనం పైన ఉంటుంది వాటర్ లాగా, మనం టర్న్ చేస్తాడు విరిపోద్ది. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటే రెండో పక్కకు కూడా ఇలాగే 3-4 నిమిషాలు చక్కగా కాగనిస్తే ఫ్లఫీ ఫ్లఫీ టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. దీనికి కూడా కవర్ చేసి పెట్టుకుందాం. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్ రెసిపీ. బిగినర్ల గురించి చాలా బాగుంటుంది, కావాలంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా తక్కువ గుడ్డులతోటి చక్కగా పెద్ద ఆమ్లెట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రకాల ఆమ్లెట్లు ఉన్నాయి, తప్పకుండా మీరు నాకు కమెంట్ చేస్తే మీతో నేను షేర్ చేస్తాను. నా యూట్యూబ్ ఫ్యామిలీకి చాలా వెనకబడిపోయాను, 1000 కాలేదు నా సబ్స్క్రైబర్సు. మీరు చూస్తారు, లైక్లు చేయరు, కమెంట్ చేయరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బీ ఫ్యామిలీ. అప్పుడే కదా నేను ముందుకు వెళ్తాను, అప్పుడు మంచి మంచి డిసిషన్లు మీతో షేర్ చేయగలను. అంతేనండి, గ్యాస్ కట్టేసాను. దీనికి మనము ప్లేట్లో తీసుకుందాం. 3-4 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. మూత తీసి అది టర్న్ చేసిన తర్వాత చూడండి ఇలాగా టెన్ ఎంత బాగా వచ్చింది చూడండి. 2 గుడ్డులతో ఎంత పెద్ద ఆమ్లెట్ అంటే రుచి ఇంకా అంతే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వెండి రొయ్యలతోటి ఆమ్లెట్ వేసారా? ఇంట్లో దొరుకుతాయి బయట ఇంట్లో ఊర్లో దొరుకుతాయి చూడండి, వెండి రొయ్యలు, చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి. దాన్ని కడిగేసి ఆమ్లెట్లు వేస్తే చాలా బాగుంటుందండి. మీకు నచ్చుతుంది కదా, తప్పకుండా ఒకసారి చేసి చూపిస్తాను. వెండివి అంటారు ఊర్లోన, నెత్తళ్ళు, ఉప్పు చేపలు, రొయ్యలు ఆ ఊర్లో చాలా బాగా దొరుకుతుందండి. గోంగూర పులుసుతోటి రొయ్యల కూర చాలా బాగుంటుంది, నెత్తల కూర కూడా, ఉప్పు చేపలు కూడా. మీకు కానీ అలాంటి ఊరు డిషెస్లు, పాతకాలం డిషెస్లు చూడాలని అంటే తప్పకుండా ఒకసారి కమెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళి తెచ్చున్నారు ఉప్పు చేపలు ఉన్న రొయ్యలు, మీకు తప్పకుండా కర్రీస్ చేసి చూపిస్తాను. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.